హలో ఎవ్రీవన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్స్ అగైన్. సో ఈ వీడియోలో వచ్చేసి మీకు స్క్రీన్ మీద ఆల్రెడీ టైటిల్స్ కనిపిస్తున్నాయి. సో దేని గురించి డిస్కస్ చేయబోతున్నాం ఏంటి అంటే ఇమ్యునాలజీ అండ్ మెడికల్ మైక్రోబయాలజీ. సో ఈ పేపర్ వచ్చేసి మనకి ఏంటి అంటే మైక్రోబయాలజీలో 5th సెమిస్టర్లో ఉంటుంది ఈ పేపర్ వచ్చేసి. సో దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్, అసలు క్వశ్చన్ ఫ్రేమింగ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం. సో ఈ వీడియో బిఫోర్ ఏంటి అంటే మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. సో ఇలాంటి అప్డేట్స్ ఇంకా మా ద్వారా మీకు నోటిఫికేషన్లో వస్తూ ఉంటాయి. ఇంకా నెక్స్ట్ వీడియోలోకి వెళ్తే ఏంటంటే యూనిట్ 1లో మనకి ఇమ్యూన్ సిస్టమ్. సో దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి అంటే ప్రైమరీ లింఫాయిడ్ సిస్టమ్ అండ్ సెకండరీ లింఫాయిడ్, ఈ రెండు ఇంపార్టెంట్, ఖచ్చితంగా ప్రిపేర్ అయ్యే ఎగ్జామ్కి వెళ్ళాలి. నెక్స్ట్ పోతే ఇనాక్ట్ అండ్ అడాప్టివ్ ఇమ్యూనిటీ. సో ఇట్లా ఏంటి అంటే మీ క్వశ్చన్ ఫ్రేమింగ్ ఎలా ఉంటుందంటే ఎక్స్ప్లెయిన్ ఇమ్యూనిటీ అండ్ టైప్స్ ఆఫ్ ఇమ్యూనిటీ అని ఉంటుంది, మనకి స్క్రీన్ మీద మీకు కనిపిస్తుంటుంది ఆ క్వశ్చన్. సో ఇంక నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే వీటిలోనే లాస్ట్ క్వశ్చన్ ఒకటి ఉంటుంది, సెల్స్ ఆఫ్ ఇమ్యూనిటీ. సో అదేంటి అంటే అంత ఇంపార్టెంట్ కాదు. లాస్ట్ టూ పేపర్స్ ఏయూ కానీ ఏకేయూ పేపర్స్లో ఏంటి అంటే అసలు ఆ క్వశ్చన్ అడగలేదు. సో సెల్స్ ఆఫ్ ఇమ్యూనిటీ. సో అయినా మనం బ్రీఫ్గా కొంత చూసుకుంటే తప్పలేదు. సో దానికి సంబంధించిన నోట్స్లు కానీ పీడిఎఫ్లు అన్నీ ఏంటి మన ఛానల్లో ఉంటాయి. సో మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అసలు క్వశ్చన్ ఫ్రేమింగ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మొత్తం ఈ వీడియోలో చూపిస్తాను నేను మీకు. సో యూనిట్ 1లో ఇంతవరకు క్వశ్చన్స్. సో యూనిట్ 2లో వచ్చేసి ఇమ్యూన్ రెస్పాన్స్. సో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏదైనా ఉంది అంటే మీరు 3 స్టార్స్ ఉన్నాయి చూసారా, ఈ స్టార్ మార్క్స్ ఉన్న ప్రతి క్వశ్చన్ మీరు ఫస్ట్ కంప్లీట్ చేయాల్సినవి ఏ అంటే త్రీ స్టార్స్ ఉన్నాయి చూసారు, ఆ క్వశ్చన్స్ మోస్ట్ ఇంపార్టెంట్. సో 2 యూనివర్సిటీ క్వశ్చన్ పేపర్లు అడిగారు, యాంటీబాడీ స్ట్రక్చర్స్ వాటి టైప్స్ అనేది అడుగుతారు. సో దట్స్ ఇట్, అది గుర్తుపెట్టుకొని నెక్స్ట్ వచ్చేసి ఇమ్యూన్ కాంప్లెక్స్ ఫార్మేషన్ ఎలిమినేషన్. సో కొన్ని యూనివర్సిటీస్కి ఏంటంటే కాంప్లెక్స్ ఫార్మేషన్ ఎలిమినేషన్ అడుగుతారు. ఇంకొంత యూనివర్సిటీలో ఎలా అడుగుతారంటే లైక్ యాంటీజెన్ యాంటీబాడీ ఫార్మేషన్. సో ఇక్కడ సెకండ్ క్వశ్చన్ థర్డ్ క్వశ్చన్ రెండు ఒకటే, క్వశ్చన్ ఫ్రేమింగ్ అనేది వేరే డిఫరెంట్గా అనేది ఉంటుంది మనకి యూనివర్సిటీలో వాళ్ళు అడిగే క్వశ్చన్ పేపర్ బట్టి. సో యూనివర్సిటీ బట్టి మనకి క్వశ్చన్ ఫ్రేమింగ్ అనేది వేరు ఉంటుంది. సో రెండు ఒకటే ఉంటుంది మనం కాన్సెప్ట్ నేర్చుకుంటే. సో సేమ్ ఆన్సర్ రెండింటికి రాయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే హైపర్ సెన్సిటివిటీ. సో ఇది 10 మార్క్స్కి అడుగుతారు అంటారు కానీ సో అంత అయితే అడిగే ఛాన్సెస్ లేదు, చాలా రేర్ కండిషన్లో సో వస్తాయి మనకి. సో మనకి మెయిన్ వచ్చేసి ఈ చాప్టర్ నుండి వస్తే యాంటీబాడీ స్ట్రక్చర్ అండ్ టైప్స్. సో అది కంపల్సరీ మీరు నేర్చుకోండి. సో దానిలో ఎటువంటి తిరుగు ఉండదు, అది కంప్లీట్ 10 మార్క్స్కి వస్తుంది, గన్ షాట్ క్వశ్చన్. నెక్స్ట్ వచ్చేసి క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ యాంటీజెన్. ఇది వచ్చేసి మనకి 4 మార్క్స్ ఆర్ 5 మార్క్స్కి. ఖచ్చితంగా మీకు 5 మార్క్స్లో అయితే ఇది మీకు ఖచ్చితంగా కనిపిస్తుంది. దట్స్ ఇట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే థర్డ్ యూనిట్ మైక్రోబ్స్ ఇన్ హెల్త్ అండ్ డిసీజెస్. సో వీటిలో చూసుకుంటే 3 స్టార్స్ ఉన్నాయి చూసారా, నార్మల్ ఫ్లోరా ఆఫ్ హ్యూమన్ బాడీ. చాలామంది ఏంటి అంటే కాలేజీలో లెక్చరర్స్ ఏంటి అంటే నార్మల్ ఫ్లోర్ ఆఫ్ హ్యూమన్ బాడీ ఏంటి అంటే 5 మార్క్స్కి అడుగుతారు అది ఇది అంటారు. కానీ లాస్ట్ 2 పేపర్స్ ఉండే ఏంటంటే నార్మల్ ఫ్లోర్ 10 మార్క్స్ కూడా అడిగచ్చు. అది కొంత మ్యాటరే ఉంటుంది, పెద్ద ఎక్కువ 2-3 పేజెస్ కూడా పట్టదు చెప్పాలంటే. జస్ట్ లైక్ ఏంటి అంటే ఒక పేపర్ ఫ్రంట్ బ్యాక్ పట్టే అంత ఉంటుంది. ఎగ్జాంపుల్స్ ఎక్కువ ఉంటాయి ఆ క్వశ్చన్లో, దాన్ని ఖచ్చితంగా నేర్చుకొని వెళ్ళండి. నెక్స్ట్ వచ్చేసి కాజేటివ్ ఆర్గానిజం కానీ ప్యాథోజెన్సిస్ ఎపిడెమియాలజీ, వీటికి ఏంటి అంటే బ్యాక్టీరియల్ డిసీజెస్లో మీరు నేర్చుకోవాల్సింది టైఫాయిడ్ ట్యూబర్కాలసిస్ పక్కా. ట్యూబర్కాలసిస్ అయితే మాత్రం ఏంటి అంటే ఏకేయూ వాళ్ళకి అడిగారు. సో దట్స్ ఇట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే వైరల్ డిసీజెస్ అండ్ ఎయిడ్స్ అండ్ హెపటైటిస్ ఏ. సో వైరల్ డిసీజెస్లో ఈ 2, బ్యాక్టీరియల్ డిసీజెస్లో ఆ 2 కంపల్సరీ ప్రిపేర్ అవ్వి వెళ్ళాల్సిందే. సో ఇట్లా చేంజెస్ ఏమైనా చేసి మీరు ఏమైనా ఫిల్టర్ చేయాలంటే అది మీ ఓన్ రిస్క్ తీసుకోవచ్చు, ఇంకా నో ప్రాబ్లం. అండ్ నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 4. సో యూనిట్ 4లో మనకి ఏంటి అంటే మెథడ్స్ ఆఫ్ కలెక్షన్ ఆఫ్ క్లినికల్ శాంపిల్స్. ఈ క్వశ్చన్ వచ్చేసి ఏంటి అంటే ఏకేయూ వాళ్ళకి రిపీటెడ్. సో నెక్స్ట్ వచ్చేసి సిరాలజికల్ టెస్ట్లు ఉన్నాయి చూసారా, ఎలిసా, ఇమ్నోఫ్లోరెన్సీ. సో ఈ 4 ఖచ్చితంగా సిరాలజీ టెస్ట్లో వాడు మెన్షన్ చేస్తే ఎస్ఏ రాయమని మెన్షన్ చేస్తే ఖచ్చితంగా ఈ 4 ఖచ్చితంగా కంపల్సరీ రాయాలి. సో వాడు ఏమన్నా జస్ట్ 3 మాత్రం రాయమని క్వశ్చన్లు ఇస్తే 3 రాస్తే సరిపోతుంది, మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు. సో నెక్స్ట్ వచ్చేసి మాలిక్యులర్ ఎస్ఏ. సో ఇది కూడా చూసుకోండి. సో ఏంటి అంటే మీరు లాస్ట్లో చూసుకుంటే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో పీసీఆర్ అంటే ఏంటి, దానికి ఎన్ని స్టెప్స్ ఉంటాయి, డిఎన్ఏ ప్రోబ్ అంటే ఏంటి. సో దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ షార్ట్ నోట్స్ ప్రతి ఒక్కటి ఏంటి అంటే మీకు డిస్క్రిప్షన్లో లింక్స్లో ఉంటాయి, లేదా మీరు ఇన్స్టాగ్రామ్లో డిఎం చేసినా నాకేంటి అంటే నో ప్రాబ్లం. సో నేను అక్కడ కూడా మీకు సెండ్ చేస్తాను. సో ఇన్స్టాగ్రామ్ లింక్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్లోనే ఉంటుంది. సో దట్స్ ఇట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 5. సో యూనిట్ 5లో మనకి ఏంటి అంటే వ్యాక్సిన్స్ గురించి డెఫినేషన్ రాయమంటారు. సో ప్యాసివ్ వ్యాక్సిన్, నెక్స్ట్ వచ్చేసి యాక్టివ్ వ్యాక్సిన్ అని 2 రాసిన తర్వాత నెక్స్ట్ 7 టైప్స్ ఉన్న వ్యాక్సిన్స్ అనేది రాయాలి. సో ఇది కంపల్సరీ వచ్చే క్వశ్చన్ ఇది. సో చాలా ఈజీ ఉంటుంది, మీరు ప్రిపేర్ అయితే గన్ షాట్ క్వశ్చన్ ఇది వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే యాంటీబయోటిక్ రెసిస్టెన్సీ డిస్క్ డిఫ్యూజన్. సో ఇది చాలా సింపుల్. సో ఏంటి అంటే ఈ క్వశ్చన్ మీరు ప్రిపేర్ అని చూస్తే కొంత పెద్దగా మెటీరియల్స్ రిక్వైర్. సో దానికి చేయాల్సిన ప్రొసీజర్స్ మెటీరియల్స్ అన్నీ మనం
తెలుసుకుంటే సో మనం సింపుల్గా రాసేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. దీనికి సంబంధించినది కూడా ఎవరికైనా డౌట్స్ ఉంటే మాత్రం ఇన్స్టాలో డిఎం చేయండి. యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ నేను సింపుల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానికి ట్రై చేస్తాను. సో నెక్స్ట్ వచ్చేసి యాంటీ బ్యాక్టీరియల్ ఏజెంట్స్లో ఉంటుంది చూసారా, దాన్ని ఎలా అంటే మెకానిజం రాయమని ఇస్తారు మనకి. యాంటీ మైక్రోబియల్ ఏజెంట్స్ మెకానిజం రాయమంటారు. సో మనం పెన్సిలిన్, స్ట్రెప్టోమైసిన్ రాయాలి. దీనికి సంబంధించిన స్ట్రక్చర్స్ కానీ నెక్స్ట్ పోతే అప్లికేషన్స్ అలాంటివి సో కంపల్సరీ రాయాలి. నెక్స్ట్ వచ్చేసి యాంటీవైరల్ ఏజెంట్స్ 2 ఉంటాయి. ఆ 2 ఖచ్చితంగా మీరు ప్రిపేర్ అవ్వండి. వీటిలో మనకి ఏంటంటే యాంటీ బ్యాక్టీరియల్ ఏజెంట్స్ కానీ యాంటీవైరల్ ఏజెంట్స్ ఈ 2లో ఖచ్చితంగా ఒకటైతే రిపీట్ అవుతుంది. సో ఏకేయూ వాళ్ళకైతే మాత్రం ఏంటి అంటే వీటిలో ఏది రిపీట్ అవ్వలేదు. సో వ్యాక్సిన్స్ ఇచ్చేసి డైరెక్ట్ కొట్టేశాడు. యాంటీబయాటిక్ డిస్క్ డిఫిషియన్సీ 2 ఇచ్చారు ఏకేయూ వాళ్ళకి. సో ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళకి ఏంటి అంటే యూనివర్సిటీ వాళ్ళకి ఏంటి అంటే యాంటీ బ్యాక్టీరియల్ ఏజెంట్స్ గురించి, మోడ్ ఆఫ్ యాక్షన్ గురించి రాయమని ఇచ్చారు. సో ఇంతవరకు సో మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఈ యొక్క 5th సెమిస్టర్ మైక్రోబయాలజీకి సంబంధించిన క్వశ్చన్ పేపరు. సో ఇమ్యునాలజీ అండ్ మెడికల్ మైక్రోబయాలజీ. సో ఈ పేపర్ వచ్చేసి ఏంటి అంటే ఆంధ్ర యూనివర్సిటీ క్వశ్చన్ పేపర్. సో దీని త్రూ కూడా మీరు ప్రిపేర్ అవ్వచ్చు. సో 5 మార్క్స్కి వచ్చేసి ఇది ట్రై చేయండి క్వశ్చన్ పేపర్. సో మీకు 5 మార్క్స్ కూడా కవర్ అయిపోతాయి సింపుల్గా. సో రిమైనింగ్ యూనివర్సిటీస్ ఎవరైతే ఇంకా 5th సెమిస్టర్ అవ్వలేదో సో వాళ్ళకి. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఈ యొక్క వీడియోలో ఏంటి అంటే నోట్స్ పీడిఎఫ్కి సంబంధించిన ఒక పాస్వర్డ్ అనేది ఈ వీడియో ఎండ్ ఆఫ్ కానీ మిడిల్ ఏదో ఒక టైం ల్యాబ్స్లో పెడతాను. సో మీరు వీడియో మొత్తం చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. అండ్ నెక్స్ట్ పోతే పాస్వర్డ్ కూడా మీకు వీడియోలోనే ఉంటుంది. సో ఈ వీడియో మీకు